దాసుడను బలహీనుడను బలపరచండి. వాక్శక్తిని అనుగ్రహించండి. మీ ప్రజల వారిని మాతో మాట్లాడమని ప్రభువా, దూరం నుండి మైక్ ద్వారా వింటున్న వారు కూడా మాట్లాడుతున్న ఈ మాటలను దేవుని మాటలుగా విని వాటి యందు లక్ష్యముంచే కృప దయచేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి ప్రారంభించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ సహోదర సహోదరులారా, మధ్యాహ్నం మనము 13వ వచనం నుండి 19వ వచనం వరకు మధ్యాహ్నం ధ్యానం చేశాం. ప్రార్థనా కూడికకు ముందు 13 నుంచి 19 వరకు చదువుకున్నాం. ఇప్పుడు 20వ వచనం నుంచి చదువుకున్నాం. దేవుడు మన హృదయం కంటే అధికుడు. దేవుడు మన హృదయం కంటే అధికుడు. అధికుడు అంటే అర్థం ఏంటి? ఏమని చెప్పుకుంటాం? అధికుడు అంటే ఒక మాట అనుకుందాం, గొప్పవాడు. హృదయం కంటే గొప్పవాడు. మనకు హృదయం గొప్పది, మనకు హృదయం గొప్పది. కానీ దేవుడైతే మన హృదయం కంటే గొప్పవాడు. అందుకనే దాన్ని ఏమంటున్నాడంటే యోహాను, దేవుడు మన హృదయం కంటే అధికుడు అన్నాడు. దేన్ని బట్టి ఆయన అధికుడు? మన హృదయం కంటే ఆయన దేన్ని బట్టి అధికుడు? అధికుడు అంటే ఆయన మన మాట వింటాడు, మన ప్రవర్తన చూస్తాడు, మన క్రియలు చూస్తాడు, తర్వాత మన హృదయ ఆలోచనలు కూడా గ్రహిస్తాడు. మరి అధికుడే కదా మనకంటే. నీ పక్కనుండా నీ చెల్లెల హృదయం నీకు తెలియదు, లేక నీ అక్క హృదయం నీకు తెలియదు. కానీ దేవునికైతే అందరి హృదయాలు తెలుసు. దయా దేవునికైతే అందరి హృదయాలు తెలుసు. అందుకనే మనుషుని ఆంతర్యం ఎరిగిన వాడని ఇదే యోహాను 2వ అధ్యాయంలో రాశాడు కదా. మనుషుని ఆంతర్యమును ఎరిగిన వాడు. ఆంతర్యం అంటే లోపల సంగతి అనుకోండి. బయట కూడా తెలుసు కదా ఆయనకి. తెలీదా? బయట తెలుసు, లోపల తెలుసు. అందువల్ల దేవుడు మన హృదయం కంటే అధికుడు అయి సమస్తమును ఎరిగి ఉన్నవాడు. ఈ మాట ఒకసారి మొన్న ధ్యానం చేశాం, గుర్తుందా మీకు? గుర్తుందా? సమస్తమును ఎరిగి ఉన్నవాడు. యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమించుతున్నావా? ప్రభువా, నిన్ను ప్రేమిస్తున్నానని నీకే తెలుసు. మళ్ళీ యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీరికంటే ఎక్కువగా నన్ను ప్రేమిస్తున్నావా? ప్రభువా, ప్రేమిస్తున్నానని నీకు తెలుసు అన్నాడు. మూడోసారి అడిగాడు, యోహాను కుమారుడు అయిన సీమోను, నీవు నన్ను ప్రేమిస్తున్నావా అన్నాడు. ప్రేమిస్తున్నావంటే అప్పుడు పేతురు ఏమన్నాడు? వ్యసన పడ్డాడు. ఏంది 3 సార్లు అడుగుతున్నాడు? ఒకసారి అడిగితే చాలదా? 3 సార్లు అడుగుతున్నాడు. ఏంటంటే నువ్వు 3 సార్లు అబద్ధం ఆడేవుగా కదా. కాబట్టి ఆయన 3 సార్లు అడిగాడు. సరే, 3వసారి అడిగినప్పుడు ఎసలపడి, ప్రభువా, నువ్వు సమస్తమును ఎరిగిన వాడు అన్నాడు. ఏమన్నాడు? నువ్వు సమస్తమును ఎరిగినవాడు అని ఇక అంతటితో ఆపేశాడు. నేను ప్రేమిస్తున్నానో లేదో నీకు తెలుస్తూ నువ్వు సమస్తము ఎరిగిన వాడు అన్నాడు. సరే, కనుక మన హృదయము ఏ విషయముల్లో మన యందు దోషారోపణ చేయును? మన హృదయమే మన మీద దోషారోపణ చేస్తుంట. మన హృదయమే మన మీద, ఓయ్ నువ్వు ఆ రోజు ఈ ఆలోచన చేయలా అని మన హృదయమే దేవుని ఎదుట దోషారోపణ చేస్తుంట. తప్పించుకుంటావా?
తప్పించుకోలేవు. ఈసీజీ అది, ఈసీజీ. ఎక్కడెక్కడ అన్నావో, ఎక్కడెక్కడ అయిందో గీతలు పడిపోతున్నాయి. కాబట్టి ఏ విషయంలో మన ఎందుకు దోషారోపణ చేయను, ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయమును సమ్మతిపరుచుకుందాము. మన హృదయము మనమే దోషారోపణ చేసినప్పుడు ఎట్లా సమ్మతిపరుచుకుంటాం చెప్పండి? ప్రభువా, నిజమేనది తప్పే, నిజమేనది తప్పు. 3 సార్లు అడిగినప్పుడు పేతురు ప్రేమిస్తున్నాను అన్న మాట అడిగినప్పుడు నేను తప్పు చేశాను ప్రభు అన్నాడా? నువ్వు 3 సార్లు ఎందుకు అడిగాడనే మాట అతనికి అర్థం కాగలేదా? అర్థం కాల. అది అయిపోయింది కదా, చాలా రోజులు అయింది కదా. అప్పటికి ఎన్ని రోజులు అయిందో, 3వ తారీఖు కదా ప్రభు కనబడటం. కాబట్టి మర్చిపోయాడు పేతురు, తాను అబద్ధవాడిన సంగతి మర్చిపోయాడు. కానీ ప్రభువుకు జ్ఞాపకమే కదా. మనమైతే మర్చిపోతాం, మనుషులు కాబట్టి. దేవుడు మర్చిపోతాడా? దేవునికి మరుపు ఉండదు కదా. కాబట్టి ఆయన ఎదుట మన హృదయంలో సమ్మతిపరచుకుందామంటే ప్రభువా, నిజమేనయ్యా, నేను తప్పు చేశాను ప్రభు, ఒప్పుకోవాలి. ఆదాము ఒప్పుకోలేదు కదా, ఒప్పుకోనందువల్లే కదా మనకి ఈ బాధలు వచ్చినాయి. ఆదాము ఒప్పుకోనందువల్లనే మనకి ఈ బాధలు వచ్చినాయి. ఏం చేశాడు ఆదాము? ఏమండి, ఆదాము ఏం చేశాడు? ఒప్పుకున్నాడా? లేదు. మనం చదువుదాం. ఏబు గ్రంథంలో నేను చూపిస్తాను. ఏబు గ్రంథంలో చదివి మనం అప్పుడు మనం నిర్ణయానికి వద్దాం. ఏబు గ్రంథంలో ఆ మాట మనం చదువుకున్నాం. 31వ అధ్యాయం 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహములకు భయపడియు కుటుంబముల తిరస్కారములకు దడిచియు నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొని ఎడల. అది సమ్మతత్వం. దాచిపెట్టాడు, కప్పుకున్నాడు. ఒప్పుకుంటే పోలా, ఒప్పుకోలా. చాలాసార్లు మనం ఒక ప్రార్థన చేస్తాం, గుర్తుందా మీకు? మనకి యాకోబు పత్రికలో మనం ఒక ప్రార్థన చేస్తాం. ఏంటది? నాకు బాగలేదు, ప్రార్థన చేయండి అని అడిగారు అనుకో, మనం ఏం ప్రార్థన చేస్తున్నాం? మీలో ఎవడైనాలో రోగి అయి ఉన్నాడా? అక్కడ సంఘపు పెద్దలను పిలిపించవలను, వారు ప్రభునామను అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలను. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును, ప్రభు అతను లేపును. అతడు పాపములు చేసిన వాడైతే పాప క్షమాపణ పొందును. మీ పాపములను ఒకరితో ఒకడు ఒప్పుకోండి. ఇది కష్టం కదా, ఒప్పుకోవటం కష్టం. ఆదామే ఒప్పుకోవాలి, మన ఆది పితరుడే ఒప్పుకోవాలి. మనమేం ఒప్పుకుంటాం? కప్పుకోవటానికి ప్రయత్నం చేస్తాం కదండి. కప్పుకోవటానికే ప్రయత్నం చేస్తాం కానీ ఒప్పుకోవటానికి ప్రయత్నం చేయం. ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మానవ సహజమైన లక్షణం ఏంటంటే పాపాన్ని కప్పుకోవటం. ఇంకొక లక్షణం ఉంది తెలుసా? ఒకళ్ళ మీద ఒకళ్ళు పెట్టి చెప్పుకోవటం. ఆదాము తాను ఒప్పుకోకపోగా ఎవరి మీద పెట్టాడు? అవ్వ మీద పెట్టాడు. అవ్వ మీద చేసింది ఆమె ఒప్పుకుందా? ఆమె ఒప్పుకోదా? ఎవరి మీద పెట్టింది? సర్పం మీద పెట్టింది. ఇది మానవ సహజమైన లక్షణం. నేరం నాది కాదు నీది అన్నట్టు ఉన్నది కదా. నేరం నాది కాదు నీది అన్నట్టు ఉంటుంది. కాబట్టి సహోదరులారా, గమనించారా? హృదయమును సమ్మతిపరచుకుందాం అన్నాడు. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని ఎటు ధైర్యం గల వారు మగుదము.
అయితే దోషారోపణ చేయనిది ఎప్పుడు హృదయము? దోషం చేయకపోతే ఆరోపితం. దోష ఆరోపణ అమ్మా, దోష ఆరోపణ రెండు కలిపి రాశాడు కదా. మన యందు దోషారోపణ చేయని ఎడల చేయను ఆయా విషయంలో ఆయన ఎదుట మన హృదయంలో సమ్మతిపరచుకోమంటే మనం ఏది దోషారోపణ చేస్తుంది అది. ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల, చేయకపోతే ధైర్యంగా ఉంటాం. ఎందుకని? ఒప్పుకున్నామనుకో క్షమిస్తాడు, అయిపోద్ది అంతటితోటి. కప్పుకున్నామనుకో దోషారోపణ చేస్తుంది హృదయం. ఇప్పుడు ఆదాము పాపం చేస్తే యోబు గ్రంథంలో ఎందుకు రాశాడు కదా? ఆదాము పాపం ఎప్పుడు చేశాడు? కొన్ని వేల సంవత్సరాల క్రితం చేశాడు. సరే, యోబు గ్రంథం కూడా దాదాపు ఒక 2500 సంవత్సరాలు 3000 సంవత్సరాలు అప్పుడు యోబు గ్రంథం రాశాడు అనుకున్నాం. యోబు గ్రంథం రాసింది మోషే అంటారు. అసలు మోషే ద్వితీయోపదేశ కాండం ఈ కాండాలు రాసేటప్పుడు 2500 సంవత్సరాలు అప్పటికే గడిచిపోయినాయి అంటారు. గడిచిపోయినాయి కాబట్టి ఎంతకాలం పట్టింది? కాబట్టి అంతకాలం ఉండకూడదు. అంతకాలం చెప్పుకుంటూ వస్తున్నాం కదా, ఇప్పుడు కూడా చెప్తున్నావు. నువ్వేమన్నావు? అవ్వ మీద పెట్టాడు అన్నావు. చూసావా ఆదాము పాపం ఎంతమంది చెప్పుకుంటున్నారు? కాబట్టి సహోదరులారా, మన మీద ఆ హృదయము దోషారోపణ చేయకుండా ఉండాలంటే వెంటనే ఒప్పుకోవాలి. వెంటనే ఒప్పుకొని ప్రభువా క్షమించమంటే క్షమిస్తాడు. లేకపోతే దోషారోపణ చేస్తుంది. 21 ప్రియులారా, మన హృదయము మన యందు దోషారోపణ చేయని ఎడల దేవుని యొక్క ధైర్యము గలవారమగుదుము. దోషారోపణ చేయకపోతే మనం ధైర్యంగా ఉంటాం. దోషారోపణ చేస్తే ధైర్యంగా ఉండలేము. దోషారోపణ చేయకుండా ఉండాలంటే ఒప్పుకోవాలా, క్షమించబడాలి. కాబట్టి ఆ విధముగా చేయని వల్ల దేవుని ధైర్యంగా ఉంటాం. ఎందుకని? ప్రభువా నేను ఒప్పుకున్నాను కదా, నన్ను క్షమించావు కదా అంటాం మనం. అందుకని ఇక దాని జోలి రాదు మనకి. అప్పుడు ధైర్యంగా వస్తాం. 22 మరియు మనము ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనక. ఏంటి ఆయన ఆజ్ఞలు? చెప్పండి, వస్తున్నాయి చెప్పండి. మారు మనస్సు, బాప్తిస్మము, ఆరాధన, ఆయనను కనపరుస్తూ కానుకలు సమర్పించటం, ఆయన భాగం ఆయనకి ఇవ్వటం, తర్వాత నశించిపోతున్న ఆత్మల భారము కలిగి పనిచేయటం, దేవుని కొరకు సాక్షిగా జీవించటం. ఇవి ఆయన ఆజ్ఞలు కదా. ఇవి ఆయన ఆజ్ఞలు. ఈ ఆజ్ఞల ప్రకారం మనం నడుచుకోవాలి. గైకుంటే ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తున్నాము కనుక మనం ఏమి అడిగినాను అది ఆయన వల్ల మనకు దొరుకుతుంది. నువ్వు అడగాలంటే ఇవన్నీ చేస్తే కదా. నీకు ఇష్టమైనవి నీకు కావాలనుకో, ఆయన దృష్టికి ఇష్టమైనవి చేస్తే నీకు కావాల్సిందేదో అడిగితే ఆయన ఇస్తాడు. ఆయన దృష్టికి ఇష్టమైనది, ఆయన దృష్టికి ఏది ఇష్టమైంది? మారు మనస్సు పొందటం ఇష్టం, బాప్తిసం పొందటం ఇష్టం, ఆరాధించటం ఇష్టం, ఆయనకు ఘనపరుస్తూ కానుకలు సమర్పించుకోవటం ఇష్టం, ఆయన భాగం ఆయనకి ఇవ్వటం ఇష్టం, తర్వాత ఆయన కొరకు సాక్షిగా జీవించటం ఇష్టం, ఆయన కొరకు నశించిపోతున్న ఆత్మల భారము కలిగి పనిచేయటం ఇష్టం. ఇది దేవునికి ఇష్టం, దేవుని దృష్టికి. మొన్న ఒక సందర్భం వచ్చినప్పుడు ఒక ఆయనతో మేము మాట్లాడుతున్నాం. దేవుని దృష్టికి కాదంట, మనుషుల దృష్టికి కూడా ఉండాలంట. ఏమన్నాడు? దేవుని దృష్టికి కాదండి, మనుషుల దృష్టికి కూడా ఉండాలన్నాడు. నేను దేవుని దృష్టికి బాగుండాలనుకో, ఒకవేళ మనుషుల దృష్టికి నేను బాగబుల్లన్నట్టు కనపడకపోతే, దేవుని దృష్టికి కనపడుతున్నాను,
నేను దేవుడు నన్ను చూస్తున్నాడని భయంతో నేనున్నాను. మనుషులు నా మీద ఒకవేళ దోషారోపణ చేయటానికో, నా మీద నేరం మోపటానికో, వాళ్ళు ఒకవేళ నా మీద సరిగ్గా లేదనుకో, అప్పుడు ఏంటి తప్పు నాదా? దేవుని దృష్టికి నేను సరిగా ఉండాలా, మనుషుల దృష్టికి సరిగా ఉండాలా? చెప్పండి అయ్యా. మనం దేవుని దృష్టి మనకు ముఖ్యం. దేవుని దృష్టికి మనం సరిగా ఉండాలి. అంతేగాని ఒక్కోసారి మనుషులు మంచిని కూడా చెడు అంటారు, ఒక్కోసారి కదా, మంచిని కూడా చెడు అంటారు. అటువంటిప్పుడు ఎట్లా? కాబట్టి ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయాలి. మనం చేస్తూ ఉండగా ఎప్పుడు ఆజ్ఞలు గైకుంటే మనం ఏం అడిగినా ఆయన మనకే చేస్తాడు. మనకు దొరుకుతాయి, ఆయన వల్ల మనకు దొరుకుతాయి. నువ్వు మరి ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నావా? చేస్తే నువ్వు అడిగింది ఇస్తాడు ఆయన. ఏంది నేను అడిగింది ఇయ్యలేదు దేవుడు అంటావా? నువ్వు ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నావా? అది చెప్పు. నువ్వు ఆయనకి ఇష్టమైనవి చేస్తున్నావా? చేస్తే ఆయన నువ్వు అడిగింది మాత్రం నీకు వేయకుండా ఉండవు. తర్వాత ఇప్పుడు అంశం మారుతుంది, చూడండి. అంశం మారుతుంది. 23 ఆయన ఆజ్ఞ ఏదనగా, సరే ఇప్పుడు ఆజ్ఞలనగా ఒక ఆజ్ఞ చూద్దాం. ఆయన ఆజ్ఞ ఏమనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును ఒప్పుకొని, అంటే మొట్టమొదటి చేయాలా? ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామాన్ని ఒప్పుకోవాలా, నమ్ముకోవాలా. క్షమించండి, నమ్ముకోవాలా. నమ్ముకొని ఆయన మనకిచ్చిన ఆజ్ఞ, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇది నేను ఇందాక చెప్పాలి మీకు, ఒకరినొకడు ప్రేమించుకోవాలని. కానీ ముఖ్యమైన ఆజ్ఞ అంటున్నాడు ఇది. ఏమని? యేసుక్రీస్తు నామమును నమ్ముకోవాలా, ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమించాలి. అది ఒకరినొకడు ప్రేమించుకుంటే అది దేవుడికి ఎంతో సంతోషం. ఎందుకని? ఆయన ఆజ్ఞ అది. యోహాను సువార్తలో అన్నాడు కదా, మీరు ఒకరినొకరు ప్రేమించుకొని ఉండగా దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకొందరు. అది యేసు ప్రభు శిష్యులు వీళ్ళు అని తెలుసుకోవాలి. వీళ్ళెవరు? యేసు ప్రభు శిష్యులని తెలుసుకోవాలి. కాబట్టి రాత్రి దేవుని వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞ ఇచ్చిన ప్రకారం ఒకరినొకడు ప్రేమింపవలనన్నది. 24 ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన ఆజ్ఞల యందు గైకొనివాడు. ఇప్పుడు ఇన్ని ఆజ్ఞలు చెప్పాం కదా మనం. చివరగా నేను చెప్పని ఆజ్ఞ కూడా ప్రభువు చెప్పాడు కదా, ఏది? ప్రేమ, సహోదరుల ప్రేమ. సరే, అది. కాబట్టి ఆయన ఆజ్ఞలను గైకొనివాడు ఆయన యందు నిలిచి ఉండును. ఎవరి యందు? యేసు ప్రభువులో నిలిచి ఉంటాడు. ఆయన వాని యందు నిలిచి ఉంటాడు. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. యేసు ప్రభు మనలో ఉన్నాడని నువ్వు తెలుసుకోవటం ఎట్టంటే నీలో ఉన్న పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారానే ప్రభు నాలో ఉన్నాడని నువ్వు తెలుసుకోగలుగుతావు. ఎందుకంటే మొదటి కొరింథీ పత్రిక, పౌలు కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. అన్నిటినీ దేవుని మర్మములను కూడా పరిశోధించుతున్నాడు. ఒక మనుషుని సంగతులు అతనిలో ఉన్న మనుష్యాత్మకే గాని మనుషుల్లో మరి ఎవరికి తెలియను. అలాగే
దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు అనుగ్రహింపబడిన, మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనము లౌకికాత్మను కాక దేవుని యొద్ద నుండి వచ్చే ఆత్మను పొంది ఉన్నాము. అది యేసు ప్రభు నమ్ముకున్న వాళ్ళము దేవుని ఆత్మను పొందాము. దేవుని ఆత్మను పొందాము కాబట్టి దేవుని ఆత్మ మనకేం చెప్తున్నాడు? మీరు మీలో ఆయన ఉన్నాడు, ఆయన యందు మీరున్నారని చెప్తున్నాడు. ఆయన ఆజ్ఞలు గైకుంటే ఆయన యందు నిలిచి ఉన్నాడు నుండును, ఆయన వాణి యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మనకు ఎట్లా తెలుస్తుందయ్యా? ఆయన మనకు అనుగ్రహించిన పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటాం. అది ప్రభు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. అది నీకు అర్థమైందా? ప్రభు అందరిలో ఉన్నాడు, ప్రతి ఒక్కరిలో ఉన్నాడు. చూడండి ఆ మాట 2 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం. పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం. ఆ మాట చదువుకున్నాం. 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొనుడి. శోధించుకొని చూచుకోండి, మిమ్మును మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో భ్రష్టులు అంటే విశ్వాస భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గూర్చి మీరే ఎరుగరా. అది విశ్వాసం ద్వారా మనం పరిశుద్ధాత్మను కలిగి ఉన్నామని తెలుసుకోవటం, విశ్వాసము ద్వారా యేసు ప్రభు నాలో ఉన్నాడని ఉంటాం. మరి యేసు ప్రభు నాలో ఉన్నాడంటే మన మాటలు ఎలా ఉండాలా, మన ప్రవర్తన ఎలా ఉండాలా, మన ఆలోచన విధానం ఎలా ఉండాలా? ఆయనలాగా ఉండాలి. అందుకనే ఇందాక రేడియో వాక్యంలో ఆర్ఆర్కే మూర్తి గారు ఒక మాట రాశాడు, ఒక మాట చెప్తున్నాడు. ఏమంటాడంటే, ఇశ్రాయేలు ప్రజలను, వినండి, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తు నుండి 10 రోజుల్లో విడిపించాడట. ఎన్ని రోజుల్లో? 10 రోజుల్లో విడిపించాడు. చాలా ఈజీగా విడిపించాడు. కానీ వాళ్ళలో నుంచి ఐగుప్తును తీసేయాలంటే 40 సంవత్సరాలు పట్టిందంట. మనల్ని లోకములోంచి యేసు ప్రభు ఎంతలోకి నమ్ముకున్నాము? ఒక అరగంట అంతే కదా. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లో నుండి ఆయన లేపని హృదయం ముందు విశ్వసించిన ఎడలో రక్షించబడదు. నువ్వు ఒక 2-3 నిమిషాల్లో 5 నిమిషాల్లో నువ్వు నమ్ముకున్నావు, రక్షించబడ్డావు కదా, రక్షించబడ్డావు. ఆ విధంగా రక్షించబడ్డావు నువ్వు. కానీ నువ్వు సంపూర్ణులు కావాలంటే, క్రీస్తు సారూప్యంలోకి రావాలంటే ఎన్ని సంవత్సరాలు? యేసు ప్రభు సారూప్యంలోకి మనం రావాలంటే ఎన్ని సంవత్సరాలు పట్టిద్దాం? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి దేవుడు ఒక దెబ్బలో 10 రోజుల్లోనే విడిపించాడు. 10 సూచక్రియలు, అద్భుత కార్యాలు చేసి. కానీ అరణ్యయాత్రలో వాళ్ళలో నుంచి ఐగుప్తును తీసివేయాలంటే దేవుడికి 40 సంవత్సరాలు పట్టిందంట. అయినా కూడా పోలేదంట. అయినా కూడా పోలే. నేను వాగ్దాన దేశం ఇస్తానని తీసుకొచ్చాడు కదా, మరి యువతల 2.5 గోత్రం వాళ్ళు ఎందుకు ఆగిపోయారు? యోర్దాను యువతల తీసేయలేకపోయాడు దేవుడు. మాకు అదే కావాలన్నారు, మాకు మందలున్నాయి, మాకు అదే కావాలన్నారు. అరే, నేను మీ వాగ్దానం చేసింది ఇటు తూర్పు సముద్రమైన మధ్యధరా సముద్రం, ఇటు యోర్దాను నది, ఈ మధ్యలో ఉన్నది దాను మొదలుకొని బేర్షెబా వరకున్న భూభాగాన్ని నేను మీకు వాగ్దానం చేశాను. నేను అది ఇస్తానంటే మీరు అవతల ఉంటారంటారు దేవుడు అన్నాడు. నేను ఈ లోపల చేసే వాగ్దానం మీ పితరులకి, మీరు అవతల ఉంటున్నారు అన్నాడు. ఇక నాకు సంబంధం లేదన్నాడు దేవుడు. అయ్యా మాకు మందలు ఉన్నాయి అయ్యా, ఇది భాషను బాగుందా, ఎక్కడ గడ్డి బీళ్ళు ఉన్నాయ్యా అని చెప్పి వాళ్ళు కోరుకున్నారు. 2.5 గోత్రాలు, 9.5 గోత్రాలు ఉండే వాగ్దాన భూమిలో చేరింది. 12 గోత్రాలు చేరలా,
9.5 గోత్రాల వాళ్ళు వాగ్దాన భూమిలో చేరారు, 2.5 గోత్రాల వాళ్ళు అవతలే ఉన్నారు. ఎందుకు? వాళ్ళు కోరుకున్నారు. పదుగురిలో 5గురేగా, పదుగురిలో 5గురేగా ప్రవేశించిరి విందులో, ప్రవేశించిరి. నేను లోకంలోనే ఉంటా, లోకమే నాకు బాగుంది, నాకు కొద్దిగా సంబంధం లోకంతో ఉంది. మొట్టమొదటి దేవుని సేవకు వచ్చినప్పుడు ఈ ఊరిలో ఒక అతను నాకు స్నేహితుడు లేడు, చచ్చిపోయాడు అతను. ఇక్కడే ఈ ఊరే కోమట్లు అతను స్నేహితుడు, ఇద్దరం కలిసి దేవుని సేవలో ప్రారంభమైంది. సేవలో ముందుకు సాగుతున్నాం. ఇంకా సంఘం ఏర్పడలా. అరే ఇట్లా ఉండాలని బొమ్మలపాడు జోసఫ్ అన్న మాకు చెప్పాడు. అలా ఉండాలి, మనం లోకం నుంచి పూర్తిగా మనం విడుదల పొందిన వాళ్ళం కదా, ఇట్లా ఉండాలన్నారు. నాకు కొద్దిగా లోకంలో ఉన్న దానితో కనెక్షన్ ఉండి నాకు వదిలిపెట్టి రాలేను అన్నాడు. ఎందుకు అన్నాడు ఆ మాట? లోకాన్ని వదిలిపెట్టలేక, లోకాచరణను వదిలిపెట్టలేక, పాపాన్ని వదిలిపెట్టలేక ఆఖరికి భ్రష్టుడైపోయాడు. ఆఖరికి నాకు దూరం అయిపోయాడు. ఇంకంతే. ఆ రోజే రోడ్డు దగ్గర మేము మాట్లాడుకున్నాం, ఇద్దరం విడిపోయాం. ఇకంతే. అప్పుడు కనబడదా వందనాలు బ్రదరు అంటాడే కానీ చచ్చిపోయాడు. ఇప్పుడు లేడు. ఎవరు తెలుసా? కామెడీ బ్రహ్మం మీకు తెలియదు. ఇల్లు చెప్పేదా? ఇల్లు చర్చి దగ్గర గారెలు వేస్తూ ఉంటారు. ఇటుపక్క ఇల్లు ఇట్లా ఉంటుంది కిందకి. వాళ్ళ ఇల్లు పెంకుటి ఇల్లు. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఎవరు వేరే పప్పితో చదువుకున్న అమ్మాయి గారెలు వేస్తున్నారు. వాళ్ళు ఆ ఇంట్లో ఉండేవాళ్ళు. ఆ బజారు చివర వాళ్ళది పెద్ద ఇల్లు, మిద్దె. అది పడిపోయింది. ఇక్కడ ఉంటున్నారు. ఇక్కడ ఉండి ఇక్కడే చచ్చిపోయాడు. పక్షవాతం వచ్చి చచ్చిపోయాడు. ఏమన్నారు తెలియదు. చాలా దారుణం. చూసావా? లోకాన్ని విడిచిపెట్టకపోతే తేల్చుకో, ప్రభువా లోకమా, చచ్చిపోయాడు తర్వాత. కాబట్టి ఒకళ్ళప్పుడు ప్రేమింపన్నాడు. ఆయన ఆజ్ఞలు గైకొన్నవాడు ఆయన యందు నిలిచి ఉండను, ఆయన వాని యందు నిలిచి ఉండను. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాము. ఎలాగ తెలుసుకున్నాం? దేవుని ఆత్మ మనలో ఉన్నాడు కాబట్టి మనం తెలుసుకున్నాం. ప్రభువు నాలో ఉన్నాడు. విశ్వాసము ద్వారా, విశ్వాస భ్రష్టులు కాని ఎడల, అదే అన్నాడు అక్కడ. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఉన్నాడు, భ్రష్టులు కాని ఎడల అంటే విశ్వాస భ్రష్టత్వం లేకపోతే మీరు ప్రభువులో ఉన్నారని మీకు అర్థం, ప్రభు నీలో ఉన్నాడని అర్థమైంది అన్నాడు. యేసు ప్రభు నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనలో ఉన్నాడు. ఇది పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. కాబట్టి రాత్రి ఈ మాటలు మన హృదయాల్లో ఉంచుకొని దేవునికి ఏది ఇష్టమో దాన్ని చేద్దాం. అంశం మారుతుంది కాబట్టి ఇక్కడ ఆపుకుందాం. అమ్మ, రేపు 4వ అధ్యాయం చదువుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ఉంది. దీంట్లో కూడా మన ఇప్పుడు ధ్యానించే వాక్య అంశం ఆఖరిలో ఉంది. కానీ
మధ్యలో కొంత ఉంది కాబట్టి మనం రేపటికి వాయిదా వేసుకుందాం. ఇదిగా పెందలాడి మొదలు పెట్టాము. 42 చాలు. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ గల మా ప్రభువా, మీరు మాలో ఉన్నావు, మాతో ఉన్నావు. భయము కలిగి భక్తి కలిగి జీవించటం నేర్పించండి. మా హృదయము మా మీద దోషారోపణ చేయకుండా జాగ్రత్త పడే కృప దయచేయండి. అయ్యా, ఇంతవరకు ధ్యానించిన మాటల్లో ఎవరి హృదయాలు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. మా హృదయమే మా మీద దోషారోపణ చేస్తుంది. కాబట్టి ఎందుకంటే మీరు మా హృదయం కంటే అధికుడవు. అయ్యా, నీ దృష్టికి ఎలాగున్నావు మేము చూసుకుంటూ మా జీవితకాలంలో నీకు నొకరొకరు నమ్మకంగా జీవించే కృప దయచేయమని నీ కరుణాహస్తాలకు అప్పగించుకుంటూ నీ నామమున మమ్మల్ని చేర్చుకున్న నీ దాసులను బట్టి, ప్రభుదాస్ గారిని బట్టి, వాళ్ళ బిడ్డలను బట్టి నీ స్తోత్రం ఉన్నాయని. నీ దాసుడిని నిజానికి నిన్నటి నుంచి మా బలహీనతలో ఉన్నాను. నా పరిస్థితే నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను. ప్రభువా, నీ చిత్తమైతే తీసుకోని అడిగాను కదా, కానీ కనికరించి ఎందుకు ఈ బలహీనత వచ్చిందో మీరు బయలుపరిచారు. కాబట్టి నాయన బిడ్డలకు బయలుపరిచారు, నాకు కూడా బయలుపరిచారు. కాబట్టి ప్రభువా, శరీరము బలహీనం అన్నావు. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం కనుక బలహీనమైన శరీరాలను కాపాడు ప్రభువా, సహాయం చేయమని. ప్రేమతో తీర్చుకున్న నీ దాసురాల ఆరోగ్యం చక్కపరచండి. వారి బిడ్డలను దీవించండి. ప్రభుదాస్ గారిని ఆత్మీయంగా బలపరచండి. సహాయం చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య మీరు మా ఆరోగ్యం చక్కపరిచి నడవగలిగే కృప శక్తిని దయచేయండి. ప్రభువా, కృప చూపించమని ధ్యానించిన వాక్యం ప్రకారం మేము నడుచుకునే భాగ్యం కలుగు చేయమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామమున స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి వెళుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.